అందరికీ నమస్కారం అండి. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు ఇటు ఊరు అటు ఏరు. రచన పోలాప్రగడ రాజలక్ష్మి గారు. 1984లో ఆంధ్రజ్యోతి డైలీలో ధారావాహికంగా ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా నవల్లోకి వెళ్దామా? ఎదురుగుండా అస్తంగత సూర్యుని అరుణరశ్మి పరవశించి కెంపుల పొడి చల్లినట్టుగా ఎర్రగా కందిపోతూ గలగలమని ప్రవహిస్తున్న ఏరు. ఆ ఏటి మీద ఉన్న చిన్న వెదురు వంతెన దాటి వెళ్తే అవతలగా కొండ. కొండపైకి సన్నని కాలిబాట. బాటకి ఇటు అటు మల్లె, చామంతి, మందార వంటి రకరకాల పువ్వుల చెట్లు. బాట చివరగా కొండ శిఖరం మీద తెల్లని కేశవస్వామి ఆలయం. ఆలయం పైనున్న సువర్ణ కలశాల పక్క కూర్చుని ముక్కులతో ఆ బంగారు కుండల్ని రాస్తూ కుబకుబలాడుతున్న పావురాల జంట. ఆ జంటకి నీడ పడుతున్న వెల్ల గొడుగులాగా నీలాకాశంలో నిలిచిపోయిన తెల్లని మేఘ కలశం. ఈ దృశ్యాన్ని చూసి ఏటి యువతల సర్వి తోటలోకి షైరుకొచ్చిన మాధవయ్య నిలువెల్లా పులకించిపోయాడు. రోజు తను షైరుకొచ్చినప్పుడల్లా కనిపిస్తున్న దృశ్యమే ఇది. కానీ ఏమిటో ఏ రోజుకు ఆ రోజే కొత్త. ఏదో ఒక కొత్త అందం. ఏటికి మరీ చేరువలో ఎత్తుగా ఎదిగిన కొబ్బరి చెట్ల మధ్యకి వెళ్ళి నిలబడి ఎదురుగుండా ఉన్న ఏటి అందాన్ని, ఏటి అవతల పువ్వుల కుప్పలా నిలబడి ఉన్న కొండ సోయగాల్ని, కొండపై రత్నాల రాశిలాగా మెరుస్తున్న ఆలయ సౌందర్యాన్ని కళ్ళతో తాగుతూ తనని తానే మర్చిపోయి ఉండిపోయాడు మాధవయ్య. గడ్డం కింద చేతికర్రని ఆంచుకుని రెప్ప వాల్చకుండా ఆలయం కేసి చూస్తూ నిలబడ్డ యజమానిని చూస్తూ ఎలా పలకరించాలో తెలియక చేతులు నలుపుకుంటున్నాడు సోమన్న. సూర్యుడు కొండ వెనక్కి తప్పుకున్నాడు. పక్షులు రకరకాల అరుపులతో వచ్చి గూళ్ళని వెతుక్కుంటూ గుబురుగా ఉన్న చెట్లలోకి సర్దుకుంటున్నాయి. ఉండి ఉండి చల్లగా గాలి వీస్తోంది. గాలి వీచినప్పుడల్లా తెయ్యని పాట ఏదో హాయిగా శ్రావ్యంగా వినిపిస్తోంది మాధవయ్యకి. ఎక్కడి నుంచి చెప్పమా ఆ పాట? చెవులప్పగించి మరీ శ్రద్ధగా విన్నాడు. అనుమానం లేదు, ఎవరు ఆలయంలోనే పాడుతున్నారు. అక్కడి నుంచో వస్తోంది. మధురంగా శరీరానికంతా చందనము అలదినట్లు, హృదయం మీద అమృతం కురిపించినట్లు. అది పాటలా లేదు, గుండె తలుపులు తెరిచి భగవంతుడికి నివేదన చేస్తున్నట్లుగా ఉంది. ధరణి ధరణీకిణ చక్ర గరిష్టే కేశవ ధృత కచ్చప రూప జయ జగదీశ హరే. ఇంత స్వచ్ఛంగా మధురంగా అష్టపదులు పాడేవాళ్ళు ఎవరున్నారు చెప్పమా ఈ ఊళ్ళో? గుడ్డితాత పాడుతాడు, కానీ ఇది ఆడవాళ్ల కంఠంలా ఉందే. ఊళ్ళోంచి ఎవరైనా ఏరు దాటి వెళ్ళి ఆలయంలో పూజ చేస్తున్నారేమో. తవ కర కమలే నకం అద్భుత శృంగ. అనుమానం లేదు, ఇది ఎవరో 16-18 అమ్మాయి పాడుతున్న పాటే. తనకి తెలియని అమ్మాయిలు ఎవరున్నారు? కామరాజు కూతురు సావిత్ర? అబ్బే, ఆ అమ్మాయి గొంతులో ఇంత శ్రావ్యత ఏది? దశముఖ మౌళి బలీం రమణీయం. వింటుంటే తన ఒళ్ళు పరవశంతో పులకించిపోతోంది. దేవాలయంలోంచి పర్వతంలా ఉన్న కొండ గుండెల్ని కుదుపుతూ, ఏటిపైనున్న నీటి తెరల్ని కుదుపుతూ, నింగిలో ఉన్న మేఘాల్లోకి ఎగిసి సమస్త ప్రకృతిని ఆవరిస్తూ ప్రణవనాదంలా లోకమంతా నిండిపోతున్నది ఈ పాట. ఈ గొంతు ఎవరిది? పాట పూర్తయింది కానీ మాధవయ్య తన్మయ స్థితిలో నుంచి ఇంకా తేరుకోలేదు. మాటిమాటికి ఆ పాటలోని మాధుర్యాన్ని తలుచుకుని స్థాణువులాగా ఆ మట్టునే ఉండిపోయాడు ఆలోచిస్తూ. వెనకాల నిలబడ్డ సోమన్న సంకోచిస్తూ నెమ్మదిగా బాబయ్య అని పిలిచాడు. మాధవయ్య ఉలిక్కిపడి వెంటనే తన ఆలోచనలోంచి తేరుకుని వెనక్కి తిరిగి చూశాడు. సోమన్న ఏదో చెప్పబోయాడు. ఎడ్లకి గడ్డి వేసే నీళ్లు పెట్టి సవారీ బండి సిద్ధం చేశావా
నడు వస్తున్నా అన్నాడు మాధవయ్య మళ్ళీ ఓ మారు దేవాలయం కేసి చూస్తూ. సోమన్న నీళ్లు నములుతూ మరండి మరేమోనండి అని ఆగిపోయాడు. మాధవయ్య ప్రశ్నార్థకంగా సోమన్న మొహంలోకి చూసి, అమ్మగారు ఇంట్లో ఉన్నారా? బండిలో పరుపు బాలీను వేశావా? ఎడ్ల మెళ్ళో మువ్వలు మర్చిపోకే. అమెరికా నుంచి తిరిగి వస్తున్న చిన్నబాబుని ఆ బండిలో ఊళ్ళోకి తీసుకొస్తుంటే మువ్వల మూతతో రేపు ఊరంతా మారుమ్రోగిపోవాలి అన్నాడు. అక్కడ నెరిసిన బొద్దు మీసాల వెనక నుంచి వస్తున్న సంతోషాన్ని దాచుకుంటూ. మరేమోనండి, దాపల ఎద్దుకి మధ్యల కాలు మడతపడిందండి. నుంచోలేక మహా యాష్టపడిపోతోందండి. మరైతే ఎలాగా? ఇంకో గంటలో బయలుదేరితే గాని రాత్రి మెయిల్ అందుకోలేను. తెల్లవారేసరికి మద్రాసు విమానాశ్రమానికి చేరుకుంటేనే కానీ విమానంలోంచి దిగుతున్న అబ్బాయిని కలుసుకోలేను. ఎలా? సమయానికి సమస్య తెచ్చిపెట్టింది కదరా. పోనీ ఎడ్లను కాకపోతే కోడగిత్తల్ని కట్టు బండికి. ఎక్కడున్నాయి గిత్తలు? మూల పొలంలో నుండి మొత్తం దోళ్లనన్నిటినీ మూల పొలాన్ని కట్టేయమన్నారు కదండి. చంపావురా. ఇప్పుడు మైలున్నర వెళ్ళి వాటిని తోలుకు రావడానికి టైం ఏదిరా విసుక్కున్నాడు మాధవయ్య. అందుకేనండి కామరాజు గారినో పాలి ఆరి బండిని ఎడ్లని ఇమ్మన్నానండి. ప్రసాద్ బాబు వస్తున్నాడా? స్టేషన్ దాకా బండి ఎడ్లని ఇవ్వడానికి ఏమిట్రా? అవసరమైతే మాధవయ్య బావతో నేను కూడా మద్రాసు వస్తున్నానని చెప్పు అన్నారండి. మాధవయ్య బులిక్కిపడ్డాడు. ఏంటి, కామరాజు బండి ఎడ్లని ఇవ్వడమే కాకుండా మద్రాసు కూడా వస్తాడా? పావలా లాభం లేదే పైసా సాయం చేయని కామరాజు ఏమిటి ఇలా అనడం ఏమిటి? మాధవయ్య ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చి తల పంకించి, కామరాజు తాలూకు ఎడ్ల బండి ఏం అక్కర్లేదు కానీ మన వెంకన్న లేడు, అదేరా ఆంబోతిని చేద్దామని అట్టే పెట్టేసిన గిత్త దాన్నెయ్యి దాపలెద్దుకు బదులు అన్నాడు మాధవయ్య. సోమన్న ఉలికిపడి, ఎంకన్న బాబునా అండి అన్నాడు భయంతో కూడిన సంకోచంతో ఆశ్చర్యంగా. పర్వాలేదు లేరా, ఇంకా పసుపు రాయలేదు కదా, మెడ మీద కాడే వెయ్యొచ్చు. ఎత్తు కూడా వెలపల ఎద్దుకేమీ తీసిపోదు, అనుమానం ఏమీ అక్కర్లేదు. నడు, నేను వచ్చేటప్పటికి అంతా సిద్ధం చేయి, నేను వస్తున్నాను. మాధవయ్య ఇటు తిరిగి ఊరివైపు అడుగు కదిపాడో లేదో వెనక నుంచి గాలి అలల నుంచి సన్నగా మధురంగా నారాయణ తీర్థుల వారి తరంగం వినిపించింది. వ్యత్యస్త పాదార వింద విశ్వనందిత ముకుంద. ఎవర్రా ఆ పాడుతున్నది? ఆగిపోయి అడిగాడు మాధవయ్య. అదే అండి, గుళ్ళోంచి. అమ్మడు లేదండి. అదేనండి, మీరు పెంచమన్నారు కదా అని పూజారయ్య పెంచుతున్నారు చూడండి. 15 ఏళ్ల క్రితం ఎవరో కని వదిలేశారు ఆ అమ్మాయి అండి. అమ్మడు? చేతికర్రను ఊపుకుంటూ ఇంటికేసి తిరుగుముఖం పట్టిన మాధవయ్యకి 15-16 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన మెదడులో మెదిలింది. ఆ రోజు నెలపట్టే రోజు, ధనుర్మాసం మొదలు. రాత్రంతా దట్టంగా మంచు పడింది. చుక్క పొడవడానికి ముందే పాలేళ్లని కూలీలని కుప్ప నూర్పుకని పంపించి ఇంకో గంట పోయాక తాను వెళ్ళొచ్చు కదా అని మంచం మీద నడుం వాల్చాడు. మాగన్నుగా నిద్ర పట్టింది. నిద్దట్లో కల. కొండకి ఊరికి మధ్యనున్న ఏరు కట్టదించుకొని పొర్లిపోయి ప్రవహిస్తోంది. ఏటిగట్టు మీద ఊరు అశేష జనం నిలబడి ఏట్లో కొట్టుకుపోతున్న కర్రని కంపని చెట్లని కొమ్మల్ని వింతగా చూస్తున్నారు. తమతో పాటు గట్టు మీద పక్కన నిలబడ్డ 10 ఏళ్ల కొడుకు ప్రసాదు ఆనందంతో ఒక్క అరుపు అరిచి ఏటి మధ్యలో కొట్టుకుపోతున్న ఎర్రని కలువ పువ్వని చూపించి అది కావాలి నాన్న అంటూ మారాన్ చేయడం ప్రారంభించాడు. వాడు ఏడుస్తున్నాడని తను పంచ పైకి ఎగ్గట్టి నడ్డికి ఉత్తరీయం చుట్టి ఏటికి అడ్డం పడ్డాడు. 4 బారెలు ఈదేటప్పటికి పువ్వుని చేరుకోగలిగాడు. కానీ ఆ పువ్వు మీద చెయ్యి వేయబోయేటప్పటికి దాని చుట్టూ చుట్టుకొని దాంతోపాటే చీకట్లో కొట్టుకుపోతున్న పెద్ద తెల్ల తాచు ఒకటి బుస్సుమంటూ పడగెత్తి తన చేతి మీద కాటేసింది. తను ఉలిక్కిపడి లేచాడు. కళ చెదిరిపోయింది. కానీ వీధిలోంచి
మాధవయ్య గారు, మాధవయ్య గారు అంటూ రంగాచారి కేకలేస్తున్నాడు. యువతలకొచ్చి, ఏమిటి ఆచార్యులు గారు, ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు, ఇలా వచ్చారేంటి? ధనుర్మాసం దేవుడికి నివేదన చేశారా అన్నాడు. తను వెనక జుట్టు చివర్ల నుంచి నీటి బొట్లు పడుతున్న రంగాచారి తలకేసి చూస్తూ చాలా ఆదుర్దాగా ఉన్నాడు. రంగాచారి స్నానం చేసి తల పూర్తిగా తుడుచుకోలేనట్టుంది. మడిపంచ అయితే కట్టాడు కానీ నామాలు ఇంకా పెట్టుకోలేదు. చేతిలో దేవాలయ ద్వార తాళం చెవులు ఉన్నాయి. ఏమిటి చెప్పండి అని మాటి మాటికి తను అడుగుతున్నా వినిపించుకోకుండా, మీరు మారు దేవాలయానికి రావాలి వెంటనే అంటూ తొందర చేశాడు. గుమ్మాలలో కళ్ళాపు చల్లుతున్న ఆడవాళ్ళు, ముగ్గుల్ని గొబ్బెమ్మల్ని ముంగిట్లో పెడుతున్న అమ్మాయిలు తమకేసి ఆశ్చర్యంగా చూసి లోపలికి తప్పుకున్నారు. పాల తప్పేలాలు, చిట్టు దాగర్లు కావిట్లో వేసుకుని పొలం వెళ్తున్న ఆసామిలు, ఏటి నుంచి నీళ్ల కావాళ్లతో వస్తున్న కుర్రాళ్ళు దారి పక్కకి తప్పుకున్నారు. చుట్టలు కాల్చుకుంటూ పొలాల వైపు బయలుదేరిన కామరాజు లాంటి 4-5 మోతుబర్లు, బావా ఎక్కడికి ఇలా తొందరగా వెళ్తున్నామంటూ తనతో కలిసి వెంటబడ్డారు. అంతా ఏటుగట్టికి చేరుకుని వెదురు వంతెన దాటి చుట్టలు పడేసి కాలిబాట గుండా కొండపైకెక్కి దేవాలయం చేరుకునేసరికి దేవాలయం మెట్ల మీద మూసి ఉన్న దేవుడి తలుపులకి దగ్గరలో హఠాత్తుగా అనుకోకుండా ఎదురుపడిన దృశ్యం అది. కళ్ళు తెరవని పసిగుడ్డు పొత్తిళ్లలో ముడుచుకొని పడుకుంది. ఏమిటిది ఆచార్యులు గారు అన్నాడు తను పచ్చగా మెరిసిపోతున్న ఆ పసిపాపం మించి దృష్టిని మరల్చలేక అట్టే చూస్తూ. చిత్తం ధనుర్మాసం కదా అని తెల్లారకుండా శ్రీవారికి సుప్రభాత సేవలు చేసి బాలభోగం నైవేద్యం పెడదామని ఏట్లో స్నానం చేసి వచ్చి తలుపు తెరవబోయేటప్పటికి ఈ పసికూన ఇక్కడ పొత్తిళ్లలో కనిపించిందండి. చీకట్లో ఏ తల్లికని ఇక్కడ వదిలి వెళ్ళిందో ఏమో. ఏ తల్లి ఏమిటి, శీలం చెడిన ఆడది ఎవరితో చేసిన పని ఇది. పాప ఫలం లోకానికి తెలియకుండా ఇక్కడ పడేసిపోయింది అన్నాడు కామరాజు చేదరించుకుంటూ. ఈ పాప పంకిలం పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో ఏంటి, తీసి వెంటనే ఏ పెంట మీదో పడేసి సంప్రోక్షణ చేయించండి అన్నాడు భైరవ శాస్త్రులు చెవులనున్న బంగారపు కుండలాలు అటూ ఇటూ కదిలేలాగా తల ఆడిస్తూ. ఒకళ్ళిద్దరు మోతుబర్లు అవును ఆ పని చేయండి అంటూ శాస్త్రులు మాటకి వత్తాసు పలికారు. తను తలెత్తి చుట్టూ చూశాడు. 4-5 రైతులు ఏ అభిప్రాయం చెప్పకుండా మౌనంగా నిలబడి ఉన్నారు. స్వామివారికి అపరాధం జరిగిందని కాబోలు రంగాచారి ముఖం విషాదంతో కూడి ఉంది. కొంచెం ఎడంగా మంటప స్తంభం వెనక నిలబడ్డ రంగాచారి భార్య అలివేలు ముఖంలో జాలి, కళ్ళల్లో ఆందోళన కనిపిస్తున్నాయి. తన చుట్టూ నిలబడి ఆలోచిస్తున్న ఈ పెద్ద మనుషుల నిర్ణయం మీద తన భవిష్యత్ అంతా ఆధారపడి ఉంది అనే సంగతి తెలియని ఆ పసికూన నిశ్చింతగా కళ్ళు మూసుకొని నిద్రపోతోంది. చుట్టూ లోకాన్ని కాచి వడబోసిన ఊరి పెద్దలు, మధ్యలో అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన అమాయకమైన జీవి. నిశ్శబ్దం, ఎవ్వరూ మాట్లాడలేదు. తను ఏం చెప్తాడో వినాలని కాబోలు అందరూ తనకేసి చూస్తున్నారు. కాసేపు ఆలోచించి, అవును ఆచార్యులు గారు, మీకు కూడా పిల్లలున్నారా అన్నాడు తను. లేరండి. పోనీ ఈ పిల్లని మీరు పెంచుకోకూడదు? నేనా? కులమేదో గోత్రమేదో, పైగా ఏ అక్రమ సంబంధ ఫలితంగా పుట్టిందో ఇది. ఏం అయితే ఈ పవిత్రమైన దేవాలయంలో దేవుడికి రోజు అర్చన పూజ వగైరా చేయవలసిన పూజారి కులం లేని పిల్లని పెంచితే ఎలా? అందువల్ల ఆయన మూలంగా దేవుడు దేవాలయం మొత్తం అంతా అపవిత్రం అయిపోదు అంటూ మీరలా ఊరుకుంటారేంటి అన్నట్టు అందరినీ కలిగి చూశాడు కామరాజు. అపవిత్రం ఎందుకు కావాలి? పిల్లిని పెంచడం లేదాయన, పిచ్చుకలు పెరగడం లేదు ఆయన ఇంట్లో. పిల్లికి పిచ్చుకకి లేని అపవిత్రత ఈ పిల్లకుంటుందా? జంతువు పాటి చేయలేదు మనిషి. ఎవ్వరూ మాట్లాడలేదు. పసిపిల్లలు దేవుడితో సమానం. వాళ్ళకి మనం ఏ కులం ఇస్తే అదే వాళ్ళ కులం అవుతుంది. తల్లి తండ్రి ఎవరైతే ఎందుకు బంగారంలా మెరిసిపోతున్న ఆ పిల్ల మొహం ఏ కొమ్మని పూచిన పువ్వైనా అర్చనకి అర్హం
కావడం లేదు. వాదనకి బానే ఉంది బాబా, మరి ఓ కట్టుబాటు ఆచారం అంటూ లేవు అన్నాడు కామరాజు ముఖం చిట్లిస్తూ. ఆచారమేంటయ్యా, అసలు ఆ మాటకొస్తే ఇదే మన ఆచారం. మన పురాణ పురుషులు, మహాపతివ్రతలు చాలా భాగం ఇలా కులం గోత్రం లేకుండా దొరికిన వాళ్లే. ఇదే ఆచారానికి భిన్నమేమీ కాదు, పవిత్రతకి ఆటంకం కూడా కాదు. మాట వరుసకి పోనీ అలాగే ఒప్పుకుందాం, కానీ ఈ పిల్లని పెంచడానికి ఆయనకి ఇష్టం ఉండొద్దు. ఆయనకి ఇష్టం లేని పని బలవంతంగా చేయిస్తావా ఏం ఆచార్యులు గారు అని అడిగాడు తను. రంగాచారి తల వంచుకొని ఇబ్బందిగా, ఎలాంటి విషయాల్లో ఆడవాళ్ళని అడగకుండా నేనే మాట చెప్పలేనండి అన్నాడు. ఏమ్మా మీకు అన్న తన ప్రశ్నకి ఆచార్యులు భార్య అలివేలు స్తంభం వెనక నుంచి ఊరి పెద్దలంతా ఎలా నిర్ణయిస్తే అలాగేనండి అంది. అయితే ఒక షరతు అన్నాడు కామరాజు. అంతా అతని కేసు చూశారు. ఆచార్య గారు ఆయన భార్య ఇష్టపడి ఈ పిల్లని పెంచితే పెంచొచ్చు, కానీ దేవుడు, నైవేద్యాలు, వంట, మడి వీటిల్లో మాత్రం మా అమ్మాయి స్పర్శ ఉండకూడదు, దూరంగా ఉంచాలి. అనాచారానికి నేను ఒప్పుకోను అన్నాడు కామరాజు. అవును, అది అవసరం అన్నాడు భైరవ శాస్త్రులు. పోనీ అట్టగే కానివ్వండి అంటూ తను ఆ రోజు ఆ సమస్యని అలా పరిష్కారం చేశాడు. పిల్లలు లేని రంగాచార్య భార్య అలివేలు ఆ పిల్లను గుండెలకు అదుముకొని తీసుకెళ్తూ ఉంటే తన కళ్ళు తడే అయ్యాయి. ఇలా పరిష్కారం చేశానని ఇంట్లో చెప్పినప్పుడు మాణిక్యాంబ కూడా పోన్లేండి, దిక్కులేని పిల్ల, దేవుడు సంతోషించే పనే చేశారు అంటూ ఆనందించింది. మొన్నటికి మొన్నటిదాకా తను మాణిక్యం ఇద్దరిలో ఎవరు గుళ్ళోకి వెళ్ళినా రంగాచారో అలివేలో ఎవరో ఒకరు ఆ పిల్లని తీసుకొచ్చి తమకి చూపించడం, ఏమమ్మడు బాగున్నావా అని పలకరిస్తే ముద్దెచ్చేలాగా సిగ్గుపడుతూ తలవంచుకొని నేలకేసి చూస్తూ నిలబడేది. పొత్తిళ్లలో నుంచి గౌన్లలోకి, గౌన్ల నుంచి పరికిణీ ఫ్రాకుల్లోకి ఎదిగేదాకా ఎప్పుడు ఏ సాయం అమ్మడికి కావాల్సి వచ్చినా తన ఇంట్లోంచి వెళ్ళేవి. పాలు, బట్టలు, డబ్బు, ఇలా ఏదో ఒకటి ఆ పిల్ల పెంపకం నిమిత్తం తనో మాణిక్యమో ఆచార్యులకు పంపిస్తూ ఉండేవారు. ఈ మధ్య 4-5 ఏళ్ల నుంచి కాబోలు తను అమ్మడి సంగతే పట్టించుకోవడం లేదు. తనకి ఆ పిల్ల కనిపించదు. పెద్ద పిల్ల అవుతోంది కదూ, ఎదుట పడ్డానికి సిగ్గుపడుతోందేమో. 16 ఏళ్ల పిల్ల అయి ఉంటుంది పాటికి. గుడ్డితాత దగ్గర తరంగాలు, అష్టపదులు నేర్చుకుంటోందా? ఎంత మధురంగా పాడుతోంది. ఊరికంతకి ఎత్తులో కట్టిన ఇల్లేమో 10-15 చీడీమెట్లు ఎక్కితే గాని అరుగు చేరుకోలేరు. సవారీ బండి సిద్ధం చేయమని సోమన్నని పురమాయించి చీడీలు ఎక్కుతున్నాడు మాధవయ్య. భార్య మాణిక్యాంబతోటి ఎవరో లోపలికి వసారాలో మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పమా అని ఆలోచిస్తూ చెప్పుల గోడవారని వదిలి ముందు వసారాలో గొలుసుల ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు. అతని బరువుకి ఉయ్యాల బల్ల కొద్దిగా కిర్రుమంది, ఊగింది కూడా. ఆ శబ్దం వింది కాబోలు మాణిక్యాంబ వచ్చిన ఆ స్త్రీని వెంటనే పంపించి వేయడానికి ముగింపు వాక్యాలు పలుకుతోంది. కానీ ఆ అవతల వ్యక్తి మాత్రం సంభాషణ పొడిగించే ప్రయత్నంలో ఉన్నట్టుంది. మాకు మాత్రం ఏమంత 10 మంది ఉన్నారని, ఆడపిల్లైనా మగపిల్లాడైనా అది ఒక్కతే కదా, ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా దాందే. ఎక్కడికో వెళ్ళి మరో పెద్ద సంబంధం తేవచ్చు, కానీ ఏదో ఊరిలో గాక కళ్ళెదుట ఉంటుంది కదా అని మీ అన్నయ్య భ్రమ. కుర్రాడు పై చదువులు చదివాడని నేను మెత్తబడ్డాను. మా కుటుంబ గౌరవ మర్యాదలు, అమ్మాయి అందచందాలు అన్నీ నీకు తెలుసు. మీ పద్ధతులన్నీ మాకు తెలుసు. అన్నిటికన్నా తెలిసిన సంబంధం. మరి తర్వాత నీ ఇష్టం, ఆలోచించు. మళ్ళీ వస్తాలే వదినా. ఓహో, కామరాజు భార్య అని అనుకున్నాడు మాధవయ్య. వచ్చిన ఆమెకి బొట్టు పెట్టి పెరటి గుమ్మం దాకా సాగనంపి పెరటి తలుపు గడియ వేసి మళ్ళీ వసారంలోకి వస్తూనే, ఎంతసేపు అయింది మీరొచ్చి అంటూ అడిగింది మాణిక్యం. చాలాసేపు అయింది, కానీ ముందు అన్నం వడ్డించు. పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి పీట దగ్గర కూర్చుంటూ, ఎంతకీ ఏమంటోంది సుబ్బమ్మ అన్నాడు మాధవయ్య హరికెన్ లైట్ మీద నేతిగిన్న వెచ్చబెడుతూ. మాణిక్యమ్మ నెమ్మదిగా అంది, వాళ్ళ సావిత్రిని మన ప్రసాద్కి చేసుకోవాలట అన్నాడు మాధవయ్య సాలోచనగా.
వెండి కంచం పెట్టి వేడివేడి అన్నం వడ్డిస్తూ, మీతోటి కామరాజు ఎప్పుడు అనలేదా అంది మాణిక్యాంబ. మాధవయ్య ఆమె ముఖంలోకి చూసి ఊరుకున్నాడే గాని సమాధానం ఏమీ చెప్పలేదు. దగ్గరగా పీటలాక్కుని భర్తకి మారు వడ్డిస్తూ, వాళ్ళు అంతగా అడుగుతుంటే అంటూ మాట మధ్యలోనే ఆపేసింది మాణిక్యాంబ. కంచు చెంబులో నీళ్లు గ్లాసులోకి పోసుకుంటూ, నువ్వు కాని మాట ఇచ్చావా అన్నాడు మాధవయ్య. మాణిక్యాంబ త్రోటిపడి, అబ్బే నేనేం అనలేదు. సరే మీ అన్నయ్య నేను ఆలోచించి చెప్తానులే అన్నాను. తొందరపడి మాట ఇవ్వకు అంటూ భోజనం పూర్తి చేసి కంచంలో చేయి కడుక్కున్నాడు మాధవయ్య. వెండి కంచం మధ్యలో ఉన్న బంగారపు పువ్వు మీద నీళ్లు పడి తళతళా మెరిశాయి. భార్య అందిస్తున్న ఒక్కపడి తీసుకోకుండా ఒకమారు భార్యను పరిశీలించి చూశాడు. మెడలో కాసుల పేరు, చేతికి దండ కడియం, నడ్డిన అలంకరించిన గజ్జెల వడ్డాణం, కనకాంబ్రపు రంగు జరీ చీరలో ఎంత అందంగా కనిపించింది అని ఒక్కపొడిని నోరు తెరిచి దగ్గరగా వచ్చిన మాణిక్యం గడ్డం పునికి పుచ్చుకుని, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా అన్నాడు మాధవయ్య. భర్త స్పర్శకి పులకించిపోయి సిగ్గుల మొగ్గలాగా ముడుచుకుపోయింది మాణిక్యాంబ. నుదుటి మీద పడుతున్న ముంగురులని వెనక్కి తోసి బొగ్గల్ని నిమురుతో, నీలాంటి అందాల రాశి సుగుణాల ప్రోగు నాకు భార్య కావడం నిజంగా నా అదృష్టం మాణిక్యం అన్నాడు మాధవయ్య ఉద్రేకంతో. ఇన్నేళ్లు కాపురం చేశాక తెలిసింది కాబోలు నా అందం. చాలండి, ఈ వయసులో ఈ సరసం మీరును. అవతల రైలుకు టైం అయిపోతోంది, బయలుదేరండి అంటూ చిరుకోపాన్ని నటిస్తూ ఉత్తరీయం అందించింది మాణిక్యాంబ. సోమన్న బండిని సిద్ధం చేస్తున్నట్టు బయట ఎడ్ల మెడలో మువ్వలు గల్లు గల్లుమన్నాయి. మాణిక్యం బుగ్గ మీద చిటికేసి బయలుదేరాడు మాధవయ్య. ఒత్తుగా ఎండుగడ్డి పరిచి దానిమీద జంపుకానా పరుపు అమర్చిన బండిలోకి మాధవయ్య ఎక్కుతున్నప్పుడు మాణిక్యాంబ యువతలకొచ్చి, ఈ కోవా కజ్జికాయలు అబ్బాయికి ఇష్టం, పట్టుకెళ్ళండి అంటూ ఒక సీసా అందివ్వబోయింది. ఏమిటి నీ చాదస్తం, రేపీ పాటికి ఇక్కడుంటాడు, వాడు వచ్చాక నీ ఇష్టం వచ్చినన్ని పిండి వంటలు పెట్టువాడికి. పోనివరా బండిని అన్నాడు మాధవయ్య. బండి కదిలింది. ఎడ్ల మెడలో మువ్వలు గల్లు గల్లుమన్నాయి. దూరంగా ఎక్కడి నుంచో సన్నగా గల్లు గల్లుమంటూ ఆ మసిక చీకట్లో నుంచి వినిపిస్తున్న శబ్దం విని, అది మాధవయ్య గారి బండి చప్పుళ్లా ఉందే అన్నాడు గుడ్డితాత. రంగాచారి దోసిట్లో పెడుతున్న ప్రసాదాన్ని కళ్ళకద్దుకుంటూ, ఆయనదే, ప్రసాద్ బాబుని తీసుకురావడానికి నిన్న వెళ్ళారు కదా, స్టేషన్ దగ్గర బండిని ఉంచేసి నిన్న మద్రాసు వెళ్ళి ఉంటారు. ఇదిగో ఇప్పుడు తండ్రి కొడుకులు ఆ బండిలో ఇంటికి వస్తున్నారన్నమాట అన్నాడు రంగాచారి. ఏటి అవతల సర్వీ చెట్లలోంచి ఉన్న బాటకేసి ముఖం ఒకసారి తిప్పి ఏం కనిపించక ఇంకో గుప్పడు ప్రసాదం గుడ్డితాత దోసిట్లో ఉంచుతూ, వాళ్ల పక్కన మండపంలో ఒక వార కూర్చుని ఆ రోజు కుట్టిన అడ్డాకుల్ని లెక్క పెడుతూ వారి మాటల్ని వింటోంది అమ్మడు. కొడుకుని సీమ చదువులకి పంపాడు, బానే ఉంది. ఇప్పుడు ఆ బాబు ఉద్యోగం అంటూ ఏ పట్నమైనా వెళ్తే వెనకాలే వెళ్తారా మాధవయ్య గారు? ఊళ్ళో వ్యవసాయం, దూడా దుక్కి ఇవన్నీ వదులుకుని అన్నాడు తాత ప్రసాదాన్ని పైగుడ్డలో మూటగట్టుకుంటూ. రంగాచారి నవ్వి, అందుకే కదటయ్యా అబ్బాయికి వ్యవసాయానికి సంబంధించిన చదువు చెప్పించింది. అతను జపానులో అమెరికాలోనూ చదువుకొచ్చిన చదువు ఏమిటని, ఏ భూమిలో ఏ పంటలు వెయ్యాలి, ఎక్కువ దిగుబడి రావడానికి ఏ ఎరువులు వెయ్యాలి, పంటలకి తెగుళ్ళు వస్తే ఏ మందులు వెయ్యాలి, ఇవే కదా. ఇవి చూసుకుంటూ ఉన్న వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటే చాలదు, వేరే ఉద్యోగానికి ఎందుకు వెళ్ళడం? అది అలా చెప్పండి, బాగుంది. అయితే ఇక నుంచి మాధవయ్య గారు పండించేది బంగారమే అన్నమాట. ఒక్క మాధవయ్య గారేంటి, ప్రసాద్ సలహా తీసుకుని ఊళ్ళో ఏ రైతన్నా పండిస్తాడు బంగారాన్ని. అసలు ఆ ప్రసాద్ బాబే బంగారం. ఆ మధ్య సీమలో అతడి చదువుకి సంబంధించిన ఫోటో ఏదో తండ్రికి పంపించాట. ఆయన నాకు చూపించారు, నువ్వు చూడలేవు కానీ ఆ ఫోటోలో చిన్నబాబు అచ్చు దొరలా ఉన్నాడనుకో. నేనా చూడమా? ఈ జన్మకి చూపు అదృష్టం లేదు. ఒక్క ప్రసాద్ బాబునేమిటండి, ఈ లోకంలో ఏ అందాన్ని చూసే భాగ్యమే లేదు. అందాలు విరజమ్మే ఉదయాస్తమయాలు, అటూ ఇటూ కదిలే రంగురంగుల మబ్బులు, బంగారు తల్లి మన అమ్మడు, లోకాన్ని పాలించే ఆ కేశవస్వామి
ఇవేవి చూసేందుకు నోచుకోలేదు నేను. తనని చూసే భాగ్యాన్ని ఇవ్వకపోయినా ఆ దేవుడు ఆయన ప్రసాదంతో ఈ జాన్నెడు పొట్టని నింపుకునే అదృష్టాన్ని ప్రసాదించాడు. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.